నమస్కారం. మన దశావతారాల సిరీస్ పార్ట్ 3కి మీరు ఇచ్చిన సపోర్ట్‌కి ధన్యవాదాలు. సగం మనిషి, సగం సింహం రూపంలో స్వామి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? హిరణ్యకశిపుడు పొందిన ఆ విచిత్రమైన వరం ఏమిటి? చిన్నారి ప్రహ్లాదుడి భక్తి ముందు రాక్షసరాజు అహంకారం ఎలా మట్టికరిచింది? ఈరోజు పార్ట్ 4లో నరసింహావతార రహస్యాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం ఎత్తిన అవతారాల్లో అత్యంత ఉగ్రమైనది, అత్యంత శక్తివంతమైన అవతారం నరసింహావతారం. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక విచిత్రమైన వరం పొందుతాడు. పగలు కానీ, రాత్రి కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, మనిషి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ, ఆయుధాలతో కానీ నాకు మరణం ఉండకూడదు అని కోరుకుంటాడు. ఈ వరంతో తనకంటే శక్తివంతుడు లేడని విర్రవీగుతూ లోకాలను ముప్పుతిప్పలు పెడతాడు. అటువంటి రాక్షసరాజు ఇంట్లో ప్రహ్లాదుడు జన్మిస్తాడు. తండ్రి ఎంత బెదిరించినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వదలడు. దానితో హిరణ్యకశిపుడు కోపంతో ఏడిరా నీ హరి, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. అంతటా ఉన్న నా స్వామి ఈ స్తంభంలోనూ ఉంటాడు అని ప్రహ్లాదుడు చెప్పగానే హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదతో కొడతాడు. అంతే, భయంకరమైన గర్జనతో స్తంభం పగిలి శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ ఇచ్చిన వరానికి భంగం కలగకుండా పగలు కానీ, రాత్రి కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ, ఆకాశంలో కానీ, భూమిపై కాకుండా సంధ్యా సమయంలో గడపపైన తన తొడలపై ఎటువంటి ఆయుధం లేకుండా తన గోర్లతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు. భక్తుని మాట నిలబెట్టడానికి, ధర్మాన్ని రక్షించడానికి స్వామి ఎత్తిన ఈ అవతారమే నరసింహావతారం. మనకు ఈ నరసింహావతారం మనకిచ్చే సందేశం ఒక్కటే: అధర్మం ఎంత బలంగా ఉన్నా నిజమైన భక్తి మరియు ధర్మం ముందు ఓడిపోక తప్పదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన శ్రీమాత క్రియేషన్స్ సబ్స్క్రైబ్